హాయ్ అండి, అందరికీ నమస్కారం. తిరుమల తిరుపతి దేవస్థానం వారు భక్తులకు శ్రీవారి దర్శనం సులభతరం చేయడానికి ఎన్నో నూతన నిర్ణయాలను తీసుకుంటుందండి. దానిలో భాగంగా శ్రీవారి దర్శనం కోసం టీటీడీ ఒక నూతన క్యూ లైన్ని అందుబాటులోకి తేనుందండి. దీనితో మరో 25,000 మందికి దర్శనం సులభతరం కానుందండి. ఈ క్యూ లైన్ అందుబాటులోనికి వస్తే భక్తుల సంఖ్య పెరిగినా వారికి అన్ని రకాల సేవలు సౌకర్యాలు అందించడానికి సులభతరం కానుందండి. 1960 సంవత్సరంలో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య 8,000 నుండి 10,000 లోపు ఉండేదండి. దీనితో టీటీడీ అధికారులు అప్పట్లో మహాద్వారం నుండే భక్తులను అనుమతించేవారండి. అదే 1980 సంవత్సరంలో శ్రీవారి భక్తుల సంఖ్య రోజుకు 20 నుండి 25,000 చేరింది. దీంతో పీపీసీ షెడ్లలో క్యూ లైన్ ఏర్పాటు చేసి భక్తులను అనుమతించేవారండి. అదే 1990 సంవత్సరానికి భక్తుల సంఖ్య 35,000 నుండి 45,000 దాటింది. దీంతో టీటీడీ వారు వైకుంఠ క్యూ కాంప్లెక్స్ని అందుబాటులోనికి తెచ్చారండి. ఇలా శ్రీవారి భక్తుల సంఖ్య పెరగడంతో ఎప్పటికప్పుడు టీటీడీ వారు క్యూ లైన్లో మార్పులు చేస్తూ వచ్చారు. అలా వచ్చిన క్యూ లైన్లు ఇప్పుడు గోగర్భ డ్యామ్ వరకు వచ్చాయి. టీటీడీ అధికారుల లెక్కల ప్రకారం వైకుంఠ క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్ల ద్వారా రోజుకి 5,000 మందికి, నారాయణ ఉద్యానవనంలోని కంపార్ట్మెంట్ల ద్వారా 9,000 మందికి, అలాగే ఆల్వార్ ట్యాంకు నుండి నారాయణగిరి వైకుంఠ క్యూ కాంప్లెక్స్ వరకు ఉన్న క్యూ లైన్ ద్వారా రోజుకు 16,000 మందికి టీటీడీ వారు దర్శనం కల్పిస్తున్నారండి. పెరుగుతున్న భక్తుల రద్దీ దృష్టిలో పెట్టుకుని టీటీడీ వారు ఏర్పాటు చేస్తున్న ఈ నూతన క్యూ లైన్ ని నారాయణ ఉద్యానవనం నుండి గోగర్భ డ్యామ్ వరకు 18 కోట్ల రూపాయలతో 3 కిలోమీటర్ల పరిధిలో ఈ నూతన క్యూ లైన్ ను ఏర్పాటు చేస్తున్నారండి. దీని ద్వారా మరో 26,000 మంది భక్తులకు అన్ని సౌకర్యాలతో స్వామివారి దర్శనాన్ని కల్పించే ఏర్పాటు చేయనున్నారండి. చూసారు కదా ఈ టీటీడీ లేటెస్ట్ అప్డేటు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ.